జానపాడు ప్రజలకి, ముఖ్యంగా జానపాడులోని తెలుగుదేశం నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వీడియో వాళ్ళు చూడాలి అని కోరుకుంటున్నా. ఆలోచించండి. ఈరోజు మతం కన్నా, కులం కన్నా గ్రామం పెద్దది, గ్రామం కన్నా రాష్ట్రం, రాష్ట్రం కన్నా దేశం. ఈ రోజున మేము తెచ్చిన బ్రిడ్జు, జానపాడు బ్రిడ్జ్ ఏదైతే 50 కోట్లతో శాంక్షన్ చేపించానో అది పూర్తయితే అత్యంత లాభపడేది జానపాడు గ్రామం. విపరీతంగా భూములు పెరుగుతాయి. పిడుగురాళ్ల జానపాడు కలిసిపోతుంది. అందుకే ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టాం. అంతేకాదు, మీరు ఈరోజు చూస్తే పిడుగురాళ్ల ప్రధాన రహదారంతా వెడల్పు చేశాను, హాయిగా ఎవరైనా ట్రాఫిక్ సమస్య లేకుండా పోవడానికి. కానీ గడిచిన 27 నెలల్లో ఏమవుతుంది? నామమాత్రం ఏదో 10 కోట్లు తూతూ మంత్రంగా ఈ ప్రభుత్వం ఈ బ్రిడ్జిని చేపడుతుంది. ఈ పాటికి పనులు పూర్తి కావాలి. మీరు చూశారు, నేను ఎమ్మెల్యే అయింది కేవలం ఒక్కసారి, 5 ఏళ్ళు మాత్రమే. ఎవరికైనా తెలుసు, కొత్తగా ఎమ్మెల్యేకి మొదటి 6 నెలలు తెలుసుకోవడానికే సరిపోతుంది. చట్టాలేంటి, అసెంబ్లీ ఏంటి, సెక్రటేరియట్ ఏంటి, ఎలా అక్కడ శాంక్షన్ చేయించాలి అని. 6 నెలలు పోయింది. 2020 జనవరి నుంచి కరోనా మొదలైంది. 2020 మార్చి నుంచి లాక్డౌన్. 2021 అక్టోబర్ దాకా కుదుట పడలేదు యావత్ ప్రపంచం. అంటే మొదటి 6 నెలలు, తర్వాత 20 నెలలు కరోనా తెలుసుకోవడానికే సమయం. 26 నెలలు అక్కడే పోయింది. మళ్ళీ చివరిలో 24లో జనవరికే నోటిఫికేషన్ వచ్చింది. అంటే అదొక 6 నెలలు, జనవరి నుంచి జూన్ వరకు ఎన్నికలు. 32 నెలలు కేవలం తెలుసుకోవడానికి కరోనా వల్ల ఎలక్షన్ నోటిఫికేషన్తోనే పోయింది. నాకు మిగిలింది ఎంత? కేవలం 28 నెలలే పనిచేయడానికి నాకు కుదిరింది. 28 నెలల్లో బ్రహ్మాండమైన 500 కోట్లతో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకొచ్చా. 215 కోట్లు ఖర్చు పెట్టా. దాచేపల్లి, గురజాల, మాచర్ల జాతీయ రహదారి 400 కోట్లతో పూర్తి చేశాం. 60-70 కోట్లతో పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు పూర్తి చేశాం. మరి అక్కడ కూడా బ్రిడ్జ్ కట్టించేశాను. మరి పిడుగురాళ్ల మెయిన్ రోడ్డు వెడల్పు చేశాం. సుమారు 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 60-70 కోట్లతో స్కూళ్ళన్నీ ఆధునీకరించాం. మరొక 80 కోట్లతో అన్ని గ్రామాల్లో మరి సచివాలయాలు కానీ, రోడ్లు కానీ, 200 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు తీసుకొచ్చి మొదలు పెట్టించాం. 20 సార్లు తిరిగాను ఈ ఒక్క బ్రిడ్జ్ కొరకు. మీరు కావాలంటే కృష్ణబాబు గారిని అడగండి ఎన్నిసార్లు పోయాను. ఈ ఒక్క బ్రిడ్జ్ కొరకు చెప్పులు అరిగేటట్టు తిరిగాం. ఎక్కడో కింద 30వ అంశంలో ఉన్నది 5వ అంశానికి తీసుకొచ్చాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి. నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులుంటే ఎక్కడన్నా నిధులు సక్రమంగా అందవేమో, అదే కేంద్ర ప్రభుత్వం అయితే ₹1 కూడా ప్రాబ్లం ఉండదని ఈ బ్రిడ్జికి 100% కేంద్ర నిధులు, ₹1 కూడా రాష్ట్ర నిధులు లేదు. ఇంకా మెడికల్ కాలేజీకి కేంద్రం 200 కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని శాంక్షన్ చేశారు. కానీ ఈ బ్రిడ్జ్, జానపాడు బ్రిడ్జికి మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వమే. టెండర్లు పూర్తి చేశాం, ఏజెన్సీని నియమించాం, ఆక్రమణలు ఉంటే రోడ్డంతా వెడల్పు చేశాం, వీధి స్తంభాలు చివరనేసాం, బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్లతో సహా. సర్వీస్ రోడ్లు ఎక్కడ సిమెంట్ రోడ్లు ఉండవు. మీరు చూడండి, నసరాపేట కూడా చూడండి, తార్ రోడ్లు ఉన్నాయి బ్రిడ్జ్ పక్కన. కానీ అక్కడ సిమెంట్ రోడ్డు ఉండాలి. ఇంకో 50-100 సంవత్సరాలైనా జానపాడు వరకు సిమెంట్ రోడ్డు హాయిగా ఉంటుందని అది కూడా పెట్టించాను. కానీ ఎందుకో ఈ ప్రభుత్వం, ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు దీన్ని పట్టించుకోవట్లేదు. మరి గతంలో 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు. ఏ రోజున బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాడా? నాకున్న 27 నెలల్లోనే చేయించానే. మరి ఈ రోజున 28 నెలలు, 29 నెలలు అవ్వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చి. కేవలం 20% ఒక 10 కోట్లే ఖర్చు పెట్టారు. ఇంకా 40 కోట్లు ఖర్చు పెట్టాలి. అందుకే తెలుగుదేశం నాయకులను కూడా విజ్ఞప్తి చేస్తున్న, జానపాడులో నాయకులు గెలవడానికి, పార్టీలు గెలవడానికి చొక్కాలు చించుకోవటం కాదు. నాయకులు పని చేయనప్పుడు చొక్కా పట్టుకొని పని చేయించాలి. గ్రామ పనులు వచ్చినప్పుడు మీరు ఒత్తిడి తీసుకురండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 నెలల్లో ఈ బ్రిడ్జ్ పూర్తి చేయాలనేదే నా సంకల్పం. ఆలోచించండి. ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు, నేనేం ఓట్లు అడగట్లా. నేను రాజకీయాలు చేయాలంటే 4 సంవత్సరాలు హాయిగా కాముగా ఉండి ఆ బ్రిడ్జ్ కాకపోతే నేను రాజకీయాలు చేసి ఉండొచ్చు. కానీ ఓడిపోయిన 3 నెలలు, 4 నెలల నుంచే మెడికల్ కాలేజ్ మీద ఉద్యమం తీసుకొచ్చా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమంతో వెనక్కి తగ్గి మళ్ళీ ప్రభుత్వమే నిర్వర్తించేటట్టు చేశాం. అలాగే ఈ బ్రిడ్జ్ పూర్తయితే పిడుగురాళ్లకు ఉపయోగం, జానపాడికి ఇంకా ఎక్కువ ఉపయోగం. నాకు 1 సెంటు స్థలం కూడా లేదు పిడుగురాళ్లలో కానీ, జానపాడులో కానీ. పెరిగితే ఎవరికి పెరుగుతాయి? పిడుగురాళ్ల ప్రజలకి లాభం, జానపాడు ప్రజలకు అత్యధికంగా లాభం. ఖచ్చితంగా వెంటనే దీని మీద
ఎంపీ కృష్ణదేవరాయలు గారు కావచ్చు, ఎమ్మెల్యే ఎడపతినేని శ్రీనివాసరావు గారు రివ్యూ చేయాలి, పనులు వేగవంతం చేయాలి, పూర్తి చేపియాలని డిమాండ్ చేస్తున్నాం.